ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇంకొక 6 వర్షం కలిగి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అక్కడ 7వ రోజు ఇంకొకటి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే మృత్యునిగా చేసుకొనెను. 8వ వచనం అసలు మరియు ఆయన ఆకారమందు పరిశుద్ధుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఈ రోజు ఒక మంచి మాట, మంచి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పోయిన వారం చాలా విషయాలు మనం ధ్యానం చేసాం. చివరిలో మగ్దలేని మరియమ్మ చెప్పినటువంటి మాటలతో ముగించుకున్నాం. నేను ప్రభువును చూచేటటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేస్తాం. ఈరోజు ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకుంటాం. క్రీస్తు కలిగిన ఈ మనస్సు నేను కలిగి ఉంది. మనస్సు అనే మాట ఇక్కడ మనకి కనపడతా ఉంది. చూడటం వేరు, మనసుతో ఉండటం వేరు. మనసుతో చూడటం వేరు. మనసు అంటే అది మైండ్ అన్నమాట. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారండి? మైండ్ అనగా మనసు. ఈ మనసు ఏం చేద్దంటే మనసు గమనిస్తూ ఉంటుంది. ఇంకొక మాట ఏం చేస్తూ ఉంటుంది? మనసు ఆలోచిస్తూ ఉంటుంది. మనసు యొక్క పని ఏంటంటే గమనించేది ఇదే, ఆలోచింపజేసేది కూడా. ఈ మనసుకి ఈ చూపులకి కనెక్షన్ ఉంది. ఈ మనసుకి ఈ చూపులకు కనెక్షన్ ఉంది, సంబంధం ఉంది. ఏంటో సంబంధం అంటే మన కళ్ళు బాగున్నంత కాలం మన మనసు బాగుంటుంది. మన మనసు బాగున్నంత కాలం ఏం బాగుంటుంది? మన కళ్ళు బాగుంటుంది. ఈ రెండు కూడా మోసపరచబడడానికి అవకాశం ఉంది ఈ లోకంలో. కళ్ళు చెడిపోతే మనసు చెడిపోదు, మనసు చెడిపోతే కళ్ళు కూడా చెడిపోదు. అందుచేత ఈ రోజు మనం వినేటటువంటి నేర్చుకునే మాట ఏమిటంటే ఈ మనసుగా ఉండాలంటే, ఈ చూపులు ఉండాలంటే మనం ఏం చేయాలి? యేసుకున్నటువంటి ఆ మనస్సు మనము కలిగి ఉన్నాం. ఆ మనస్సు మనం కలిగి ఉంటే క్షమించబుద్ధి అవుద్ది, మనము ప్రేమించబుద్ధి అవుద్ది, మనము ఆదరించబుద్ధి అవుద్ది, సహాయం చేయబుద్ధి అవుద్ది. మనకున్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా అది సరిచేసి సరిదిద్ది మనకు మానవత్వం నిర్మించేటటువంటిది ఈ మనసు. ఆ యోగా బుద్ధుడు తిరిగి అడ్డం పడిపోయాడు. నా మనసు పాటు చేస్తున్నాడు. అమ్మా నా కళ్ళు పోతున్నాయి, కళ్ళు పాడైపోతున్నాయి. ఈ పాట కూడా కళ్ళు అయిపోతుంది, మనసు పాటు పాడైపోతుంది. తల్లి మరి అది ఆ తల్లి ఎక్కడ ఉంది? తల్లి తీసుకెళ్ళారా? తల్లి అమ్మ ఒక గంట ఉంది బయట, ఒక గంట ఉండి 6 చెవులు సందా పనిచేటప్పుడు లాభం ఆ పని చేశారు. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి అవయవాలన్నింటిలో కన్నా కొన్ని అవయవాలు ముఖ్యమైన అవయవాలుగా పనిచేస్తున్నాం. ఇది ఒక భాగం, ఈ మనసులో చేసేటువంటి ఒక భాగం. అవయవాలు చాలా ఉన్నాయి, పంచేంద్రియాలు అనుకున్నాయి. ఈ పంచేంద్రియాలలో ఒక ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే మనసు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మనసు వలన ఆయన రోగులు ప్రేమించాడు,
దయ్యాత్మకుల వారిని ప్రేమించాడు, కష్టాల్లో ఉన్నవాడిని ప్రేమించాడు, ఆపదలో ఉన్నవాడిని ప్రేమించాడు. 4 దినాలు మనం కరుణించమని కేకలు వేసిన వారిని ప్రేమించాడు. మంచి మనసుతో ఆయన వారిని సహాయం చేశాడు. మంచి మనసుతో దేవుడు వారిని ఆదరించి కాపాడు సందర్భాలు మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో ఈ మనసు మనం ఆధారం చేసుకొని ఈ మనసును మనం ఆధారం చేసుకొని ఈ లోకంలో మనం చేసేటువంటి పనులు కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం 45వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 22వ వచనం చూడండి సార్. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. భూదిగంత నివాసులారా అనగా ఈ భూమండలం మీద ఉన్నటువంటి అనేక జాతుల వారు, అనేక రకాలైనటువంటి మనుషులు ఏం చేస్తాడు? నా వైపు చూచి. మన మనసు బాగుండాలంటే, మన మనసు స్థితిగా ఉండాలంటే, మన మనస్సు చెడిపోకుండా ఉండాలంటే మనం ఎవరి వైపు చూడాలంటే దేవుడు నా వైపు చూసి ఏమన్నారంటాడు? రక్షణ పొందండి. కారణం ఏంటంటే నేను నీ దేవుడను, ఇక ఏ దేవుడు కూడా లేదు అందరి గమనించాలంటాడు. భూమికి వాసులారు ఈ భూమండలం అంతటి ప్రపంచం అంతలో మన వేరు పాడు వారు చిన్న గ్రామం. ఇలాంటి గ్రామాలు, ఇలాంటి ఊళ్ళు, మనలాంటి మనుషులు కొట్లాడు ఉన్నారు ప్రపంచ చరిత్రలో. వీరందరికీ ఇచ్చేటటువంటి ఆశ ఏంటంటే యెషయా ద్వారా మీరు నా వైపు చూడండి. నా వైపు చూస్తే మీ దృష్టి బాగుంటుంది, మీ మనసు బాగుంటుంది, మీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది, మీ బిడ్డలకు, మీ సంఘానికి రక్షణ కలుగుతుంది. కనుక నా వైపు చూడండి అని ఇక్కడ ఒక హెచ్చరిక ఆయన మన ప్రభావం చేస్తున్నారు. మనకు రక్షణ కావాలి అంటే, మన సంఘాలు, మన కుటుంబాలు, మన బిడ్డలు బాగుండాలంటే లోకంలో తెరిచి చూడటం కాదు, లోకాన్ని ప్రేమించడం కాదు, లోకంలో ఉన్నటువంటి మనుషులతో మనం కలిసిపోవడం కాదు. ఆయన వైపు చూడగలిగితే లోకాన్ని మనం చూడలేము. చూడగానే మన మనసు అంగీకరిస్తుంది. అందుచేతనే పిలుపు సంఘానికి పౌలు భక్తులు ఆయనకున్న మనస్సు మనం కూడా కలిగి ఉంటాం. ఎక్కడ రాస్తున్నాడు పౌలు భక్తుని మాటలు? రోమా చరిసాలు రాస్తున్నాడు. ఆయన పట్టుకుని బంధించారు. బంధించి రోమా జైల్లో పడేశారు ఆయన్ని. అప్పుడు ఎపిసి సంఘము నుండి, ఫిలిప్పీ సంఘము నుండి, కొలసే సంఘము నుండి, పురోగమన భక్తులు వీరందరూ కూడా పెద్దలు రోమా దేశంలో వెళ్ళి జైల్లో ఉన్నటువంటి పౌలును వర్తిస్తారు. పౌలును దర్శించి, అయ్యా ప్రజలందరూ కూడా మీరు బోధించి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు వైపు చూడకుండా వెళ్ళిపోయారు ప్రజలంతా. డబ్బు వైపు చూస్తూ ఉన్నారు, అందం వైపు చూస్తూ ఉన్నారు, అహంకారం వైపు చూస్తూ ఉన్నారు, నేడలు మిద్ర వైపు చూస్తూ ఉన్నారు, సౌకర్యాల కోసం చూస్తూ ఉన్నారు, రక్షణ కోసం వారు చూడలేదని చెప్పి ఆ పౌరులతో చెప్పిన మాటలను బట్టి ఏపీ సంఘానికి, పిలుపు సంఘానికి, కొలసే సంఘానికి, పిలోను స్థాపన సంఘానికి ఆయన విడివిడిగా కొన్ని పత్రాలు, కొన్ని పత్రికలు రాశారు. అయ్యా మీరు ఆయన పెట్టి చూడగలిగితే ధన్యులు. కారణం ఏంటంటే ఆయన దేవుడి స్వరూపము కలిగిన వాళ్ళని చదువు తర్వాత దేవుడితో సమానంగా చదవను ఆలోచన పిలుపుగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రీతిగా చేసుకొని
చాలు చాలు తను తానే యుక్తుడుగా చేసుకుని ఆయనకి ఏం తక్కువ. ఆయన పరలోకంలో ఉండవలసిన వాడు. ఆయన దేవుడితో సమానమైన హక్కు ఆయనకు ఉంది. అవన్నీ కూడా విడిచిపెట్టి ఆయన తను తానుగా మన కొరకు శిలువను పొంది మాదిరిని గురించడానికి ఆయన లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. ఆయన కనుక మనలో ఆయన తోడికలో ఉన్నాడు. ఆయన రూపాన్ని ధరించుకోవాలి. ఆయన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు మనం ఇచ్చే దీవెనలు ఆయన మనకు ఇస్తాడు. ఆయన చెప్పినటువంటి మాటలు శిష్యులు అంగీకరించారు. వాళ్ళు చాలామంది తప్పిపోయారు, కొంతమంది విడిచిపెట్టేశారు, కొంతమంది దూరం అయిపోయారు. అయినప్పటికీ వారి ద్వారా ప్రపంచమంతా కూడా ఆ ప్రభు మాటలను వారు తెలియజేశారు. అందుచేతనే ప్రపంచమంతా కూడా దేవుని యొక్క రక్షణ సువార్త ప్రబలిపోయింది అనేక ప్రాంతాలు. ఆయన స్వరూపాన్ని, ఆయన మాటలను మనసు గురించిన బోధలన్నీ కూడా నశింప చేయాలని నగర కులస్తులు అసూయ పనులందరూ కూడా కంకణం పెట్టుకున్నారు. అయినా కూడా దేవుడి సువార్త ఆయన ఏ మనసుతో ఉన్నాడో ఆ మనసు ధరించి మంచిగా ఉండేటటువంటి ఆలోచన ఉన్న సంఘాలన్నీ కూడా ఎంతో దీవించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మనసులో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, ఆ సమర్పణ జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన స్వభావం, అక్కడ మనస్సు మనం కలిగి ఉండాలి. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఆ రాజు గురించి మంచిగా ఉండవలసిన రాజు, మంచిగా రాజ్యాన్ని కల్పించేటటువంటి రాజు ఒక విషయంలో మనసు పాటు చేసుకున్నాడు. దీని 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16 చదువున్నామా? అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. చాలు ఏమైపోయింది అతనికి? ఏమైపోయింది? గర్వం ఎక్కడొచ్చింది? గర్వం మనసులో వచ్చింది. గర్వం ఎప్పుడు వచ్చిందండి? స్థిరపడిన తరువాత. అది మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. అంతకుముందు బాగానే ఉన్నాడు. రాజు సైన్యం తక్కువగా ఉంది, ధనం తక్కువగా ఉంది, ధాన్యం తక్కువగా ఉంది, ప్రజలందరూ కూడా చక్కగా నివాసం చేస్తూ ఉన్నారు. రాజుగారి మంచితనం వలన ఏది తక్కువ లేదు, ఏది కూడా కొత్తగా లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాలు ఆయనకు జీవులు ప్రసాదించి స్థిరపరిచాడో, ఆయన జీవితానికి వచ్చినటువంటి శాపం ఏంటి అంటే గర్వం. బైబిల్ చెప్తాం కదా, ప్రభువు అంటాడు నాశనానికి ముందు ఆ గర్వం మనకు ఉండకూడదు. ఆ గర్వం మనకు ఉండకూడదు. యెహోవా రాని ఆహాబు రాజు వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోయారు? చనిపోయిన తర్వాత ఎందుకు కుక్కలు వచ్చి వాళ్ళ రక్తాన్ని నాకినాయి? రాజ మర్యాదలతో ఆ శవాలు వెళ్ళిపోవాలి శ్మశానాన్ని, రాజ మర్యాదలతో. కానీ వారి యొక్క దేహాలు రాజ మర్యాదలతో భూస్థాపన చేయబడలేదు. కానీ దైవమైనటువంటి ఏలియాను వారు తిరస్కరించారు. చంపడానికి వారు ప్రయత్నం చేశారు, వెంబడబడ్డారు, చంపేశారు. అయితే దేవుడు ఏలియాను రక్షించాడు. వెంటబడి చంపడ ప్రయత్నించినటువంటి గర్వాంతమైనటువంటి యెజబెలు రాణి ఇశ్రాయేలు స్థలంలో నుండి కిందకి ఆయన ఏం చేశాడంటే పడం చూశాడు. ఏమైపోయిందామా? రక్తము కక్కుకొని చచ్చిపోయింది. సైనికులు రాజ మర్యాదలతో ఆయనను గౌరవార్థంగా భూస్థాపనకు రాజులు రాణీలు ఉండే స్థలంలోకి పాతి పెట్టలేదామని కుక్కలు వచ్చి ఆమె రక్తాన్ని భయంకరమైన స్థలంలో ఆమెను పారేశారు. ఎదురు దాని కారణం చెప్పి అనుకున్నట్టు యేసు ప్రభు గర్వంతో బోధించలేదు. ఆయన
అన్నారు. శిష్యులన్నా కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ యేసు ప్రభువు ఇప్పుడు కూడా తోడున్నాడా? అమ్మా తోసేయి ఎందుకు నా దగ్గరికి కాళ్ళు అలాగే శిష్యులు అన్నారు, అయ్యా పదపదాలకు మన బట్టి వస్తున్నారు, అది గద్దించు, అది పంపించే అని ఎంతో ప్రభు విసిగించారు. వాళ్ళు కేకలు వేస్తున్న వారిని మనిషి కేకలు వేసి గద్దించారు. వాళ్ళు కానీ యేసు ప్రభు కేకలు వేయలేదు. ఆయన గద్దించి వాటిని పంపివేయలేదు, పంపించలేదు. ఈశ్వరుని పిలవండి అయ్యా, వాడు ఏం కావాలో అడగండి అయ్యా. రావయ్యా ప్రభు పిలుస్తున్నాడు. అయ్యా నీకేం కావాలి? అయ్యా నా కళ్ళు లేవు, అయ్యా నా కుమార్తె చేయబట్టింది, అయ్యా నేను 12 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను, అయ్యా నా కొడుకు చనిపోయింది, అయ్యా నా భవిష్యత్తు పక్షంతో బాధపడుతున్నాడు. ఒక మాట చదివేయ్యా అన్నాడు శతాధిపతి. లేదు లేదు ఇంటికి వస్తాను నేను. ఆ సైనికుడు ఎక్కడున్నాడు? వాడిని తీసుకెళ్ళు. అది అక్కడే లేవు, నా ఇంటికి రావడానికి కూడా నేను పాత్రుడు కాదు, అర్హుడు కాదు అన్నా కూడా యేసు ప్రభు తనకున్నటువంటి మంచి మనసుతో వారిని వెళ్ళి స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఈ మనసు పాడైపోయిన కారణం ఏంటంటే, మనసు పాడైపోయిన కారణం ఏంటి? అనుమానం. మన మనసు పాడైపోవాలంటే అనుమానం పెరిగిపోతున్నా. ఈ అనుమానం అనేటటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పగలరా? ఈ ప్రశ్న. ఈ అనుమానం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభించబడింది? ఆది కాండం 3వ అధ్యాయము మొదలు చదవండి సార్. శ్యామల బైబిల్ ఉందా? శ్యామల బైబిల్ కావాలి. బైబిల్ మీ అమ్మాయి ఎక్కడ? సమస్త భూజంతువులలో సర్వము యుక్తగలదైయుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఏమందమ్మా? ఇది నిజమా? నిద్రకుండా ఉన్నారు వాడు, అమాయకంగా ఉన్నారు వాడు, పాపం పుణ్యం వెనకకుండా ఉన్న దశలో వారు ఉన్నారు. ఆదామా వారు 2 అధ్యాయములు అంతా చదువుతుండగా మానవ నిర్మాణం అయిన తర్వాత సైతాను వచ్చి ఆవుతో మాట్లాడుతుంది. ఇది నిజమా? తర్వాత ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. దేనినైనా తినకూడదా అని అడిగింది. 4వ వచనం చదవండి. అందుకు స్త్రీ ఈ తోట అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినకున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీగా చెప్పగా. ఎంత అనుమానం పెడుతుందో చూడండి. మనసు పాటు చేస్తుంది సైతాన్. వాళ్ళ మనసంతా వాళ్ళు గెలిపి చేసేసాడు సైతాన్ గారు. మీరు చచ్చిపోతారంటగా నేను విన్నా ఆ మాట. మీరు చావనే చావరు. ఎంత వాళ్ళ మనసులో స్ట్రాంగెస్ట్ అన్నమాట. ధైర్యం కలిగించాడు వాళ్ళ మనసులకి సైతాన్ని. మీరు చావనే చావు, మంచి చెడులు కొన్ని తెలిసిపోతాయి అంటూ ఇంకొక మాట ఉంది. దేవతల వలే అమ్మా, దేవతల వలే ముందురు. ఎంత గొప్ప దేవతలా ఉండాలంటే మరి మనకు కూడా ఆశ కదా, మనకు కూడా ఆశ కదండి. దేవతలు అంటే వాళ్ళు మనకులాగా ఇబ్బంది పడేవాడు కాదు, చదవకలాంటి ఉండేవాడు దేవత. ఆ స్థానం మీకు వస్తుంది. ఈ తోట కాయటం, ఈ నీళ్లు కట్టడం, ఈ పల వృక్షాలు కొయ్యటం అన్నీ వదిలిపెట్టి దీన్నే తెలియదు అన్న దేవుడి మాట చాలా బాధగా ఉందమ్మా. ఇది నిజమా? ఇది నిజమా? మీరు దేవతలా ఉండాలని నాకు అసూయ కలిగింది, ఆయనలాగా ఉడుగుగా ఉండాలని నాకు అసూయ కలిగింది.
నువ్వు చావనే చావు. నువ్వు వాటిని తిరుగునా చచ్చిపోతారన్నాడు ఆయన. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే నా మాట, మీరు అప్పటి నుండి అనుమానము ఈనాటి వరకు మన మీద వ్యక్తం చేస్తూ ఉండే అనుమానం, వ్యక్తం చేస్తూ ఉండే అనుమానం. అదే అనుమానము 3వ పట్టణంలో ఎవరికి వచ్చింది? తోమకు వచ్చింది. అవునా కదా? తోమకు వచ్చింది. యేసు పునరుద్ధానం అయిన తర్వాత ఆ రోజే ఆయన శిష్యుని కలుసుకున్నాడు. కొన్ని ఆదివారం నాడే ఆయన శిష్యుడు పెరుగుతున్నాడు. మరి ఎక్కడ ఉన్నారు అప్పుడు? మరి ఎక్కడ ఉన్నారమ్మా? తీయక్కర్లేదు, చెప్పేయచ్చు. మరి ఎక్కడ ఉన్నారు? తలుపులు వేసుకొని గదిలో ఉన్నారు. ఎందుకు ఎత్తుకున్నారు? రోమా సైనికులు పట్టుకొని చంపేస్తారని అనుమానం వచ్చింది వాళ్ళు. చూడండి, వాళ్ళ మనసాంతా కలిపి అప్పుడు వచ్చింది లేదు, పట్టుకుందా లేదు, తీసుకెళ్ళింది. తలుపులు వేసుకొని గజగజ ఊరుతూ ఉన్న సందర్భంలో తలుపులు మూసివేయబడి ఉండగానే ప్రభువు వారి మధ్యలో వెళ్ళి ఎవరినైనా మీరు సమాధానము కలుగుగాక. చూడండి నా వేలు, నా చేతులు చూడండి, నా ప్రక్క చూడండి. వాళ్ళతో సంతోషపడ్డారు. ఆ రోజున ఎవరు లేరు వాళ్ళతో. చెప్పండి, రోడ్డు ఆనందంగా తోమా లేడు. ఎవరు లేదండి? నువ్వు ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఆదివారం జరిగింది. పునరుద్ధానమైనటువంటి రోజు జరిగింది. కింద వచ్చేవాళ్ళు మనం చదువుకున్నాం. 8 గంటల తర్వాత ఆజ్ఞమాలన్నమాట. ఇవాళ జరిగింది అంతకు జరిగే విషయం. 8 గంటలైన తర్వాత మరలా ఆయన వచ్చి నీకు సమాధానము కలుగుగాక. తోమాయిలా ఇదిగో నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నా ప్రక్క చూడు. తిరగబడటానికి తోమా మాట అనలేదు. తిరగబడే స్వభావం లేదు తోమాకి. కానీ తనకు అనుమానాన్ని తీర్చుకోవటానికి ఆయన నేను చూస్తేనే కానీ చూడకపోతే నేను నమ్మను అన్నటువంటి మాటలు ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటాం. అనుమానం తీసివేశాడు దేవుడు. చూడు నా వేలు, నా ప్రక్క చూడవయ్యా, నా చేతులు చూడవయ్యా ప్రభువా, నా దేవా అని క్షమాపణ కోరాడు. ఈ తోమా యొక్క ఉద్యోగం ఏంటి తెలుసా? ప్రభు పెడక ముందు తోమా ఏం చేసేవాడండి? ఏం చేసేవాడు? వడ్రంగి మేస్త్రి కాదు. ఏం చేసేవాడైనా? వడ్రంగి మేస్త్రి. కార్పెంటర్లో తోమా ఉద్యోగం ఏంటండి? కార్పెంటర్ పని చేసేవాడు. ఆయన శిష్యుడు కొంతమంది చేపలు పట్టేవాడు ఉన్నారు. శిష్యుడు కొంతమంది చేపలు పట్టేవాడు ఉన్నారు. కొంతమంది పనులు వసూలు చేసేవాడు ఉన్నారు. తోమా మాత్రము కార్పెంటర్ పని చేస్తూ ఉండేవాడు, వడ్రంగి పని చేస్తూ ఉండేవాడు. ఆయన సేవ చేయడానికి కేరళ రాష్ట్రం వచ్చాడు. ఆ రాష్ట్రంలో రాజుగారు పిలిచి, నువ్వు మంచి వడ్రంగి చేస్తున్నావు కదా, బాగా పనిచేస్తావు కదా, నాకు ఒక మంచి బిల్డింగ్ కట్టబోయా అన్నాడు. ఆ బిల్డింగ్ కట్టడానికి డబ్బిస్తానన్నాడు రాజుగారు, కేరళ రాజుగారు. ఆ బిల్డింగ్ కట్టడం ప్రారంభం చేశారు. కొంత కట్టి ఆపేశారు. ఆపేసి రాజు ఇచ్చినటువంటి డబ్బుతో ఏం చేస్తున్నాడు? దేవుని సేవ చేయడం మొదలు పెట్టాడు. కన్మక్కలు పంచిపెట్టడం, బైబిళ్ళు పంచిపెట్టడం, దేవుడు వాటిని ప్రబలం చేయడం, ప్రేమానికి డబ్బు పంచిపెట్టడం. రాజుగారు పిలిచాడు, నా బిల్డింగ్ ఎంతవరకు వచ్చింది, నా బిల్డింగ్ ఎంతవరకు చేశాను? అమెరికాకు వచ్చాడు రాజుగారు. తోమా బిల్డింగ్ అవ్వలేదు, పూర్తి అవ్వలేదు, పునాదులుగా ఉన్నాయి, గోడలు లేవలేదు, శిలాలు లేదు, ఏం పదవలేదు. తోమాను పిలిచాడు. ఏం చేస్తామా? ఇప్పుడు చేశావు నా డబ్బంతా ఏం చేశావు? లేకపోతే బాగా చేస్తున్నావు. ఏ చూపించిన శుభాలు చెప్పడానికి, కర్మత్వానికి నేను వాడుకుంటున్నాను. డబ్బంతా కదా నైనా ఉండిపోయింది. రాజుగారు తోమాను
అప్పుడు తోమ ఏమన్నాడు తెలుసాయ్యా, మీ గృహము లోక సంబంధమైనది. ఈ గృహము కట్టబడిన తర్వాత అది తుఫానుల వలన లేక వల్ల వల్ల పడిపోవచ్చు, కూలిపోవచ్చు. కానీ మీ పక్షంగా నేను పరలోక రాజ్యములో మంచి భవనాన్ని ఏర్పాటు చేస్తాను. మీరు ఇచ్చే డబ్బు వలన మీ సేవ మీ పక్షంగా నేను చేస్తున్నా. ఈ కేరళ రాష్ట్రంలో దేవుడి సేవ చేస్తూ ఉన్నాను. అది కలిగినటువంటి ఆ మనసు ప్రజలంతా కలిగి ఉండాలని నేను వాళ్ళకి సువార్త అందిస్తూ ఉన్నాను, సందర్శిస్తూ ఉన్నాను. కనుక మీ బిల్లుకు ఇంపార్టెంట్ కాదు, శాశ్వతం కాదు. మీకు లోక రాజ్యములో బుద్ధులు ఏర్పడుతుంది. అది కూలిపోయేది కాదు, అది పడిపోయేది కాదు, అది కొట్టుకుపోయేది కాదు, అది రాలిపోయేది కాదు. శాశ్వతమైనటువంటి బిల్డింగ్ మీ కొరకు తమ రాజ్యములో ఏర్పాటు చేయబడతారు. అందుకొరకు ఈ డబ్బులు వాడుతూ ఉన్నాను. నేను నా రాష్ట్రంలో ఉన్న వీళ్ళు, నా రాజ్యం ఉన్న వీళ్ళు, ఈ రాజ్యం నుంచి దేశం ఈ రాష్ట్రం వెళ్ళిపో అన్నప్పుడు తోమ అక్కడ బయటికి తిరువంతూరు, కొచ్చిన్ ఆ ప్రాంతాలకు వచ్చి తమిళనాడు వచ్చి అక్కడ సేవ చేయటం సేవ చేస్తూ 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 ఒక కొండ ఉంది, సెయింట్ థామస్ మౌంట్ అంట. నేను మెడ్రాస్లో చదువుతుండగా అనేక సార్లు ఆ కొండకి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. తోమ చనిపోయినటువంటి కొండ ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. కొండ మీద ఒక బ్రాహ్మణ యువకుడు ఒక బయలును తీసుకొచ్చి బొక్కలో పుచ్చి ప్రార్థించుకుని చచ్చిపోయాడు. ఆయన విలేను ఒకటి తీసి, ఈ బొట్టబలి ఒకటి తీసి శిలువలో మధ్యలో పెట్టి ఒక గుడి కట్టారు. ఆ థామస్ మౌంటైన్ ఇప్పటికే అలాగే ఉంటుంది. శిష్యులు వచ్చి ఆ శవాన్ని తీసుకెళ్తారు. కొంతమంది అక్కడే సమాధి చేశారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏది నిజమో మనకి ఎప్పుడో 2000 ఏళ్ళకైంది అది జరిగింది, మనకు తెలియదు. కానీ ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు మన దేశానికి వచ్చి ఆయన ద్వారానే దేవుడి సువార్త అనేక మందికి అందించారు. ఇష్టకరమైనటువంటి ఆ మనస్సు తోమాకు ఉంది. మన మనసులో మార్చడానికి ఆయన ఈ దేశానికి వచ్చి ప్రాణాన్ని అర్పించేది, గొప్ప త్యాగం చేసేది. అందుచేత పరిశుద్ధుడైన తోమ అనేటువంటి పేరు ఆయనకు. నా ప్రభువా, నా దేవా, పశ్చాత్తాపడ్డాడు. చూసి నమ్మిన వారు కంటే చూసి నమ్మిన వారు. కనుక మన మనసులు, మన చూపులు దేవుని వల్ల ఉండాలని ఇక్కడ హెచ్చరించబడుతున్నాను. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక ఊళ్ళో ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించారు. ఎంతమందమ్మా? ఒకరిద్దరు కాదు, ముగ్గురు అమ్మాయిని ప్రేమించారు. ఒక అబ్బాయి ఒకరోజు ఆ ముగ్గురికి టెలిగ్రామ్ వచ్చింది. ఏమని వచ్చింది? మీరు ప్రేమించినటువంటి ఆయన యాక్సిడెంట్లో కళ్ళు పోగొట్టుకున్నాడు, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది. ఆ ముగ్గురు ఆడవాళ్ళు ముందుగా ఒక అమ్మాయి వెళ్ళి ఆయన గురించి కొంచెం ఏడుస్తూ ఉంది. ఏమండి, ఎంత ప్రమాదం జరిగింది, ఎంత ఘోరం జరిగిపోయింది, నేను చాలా బాధపడ్డాను, మేము చేసుకొని సంతోషంగా సరదాగా జీవితం అనుకున్నాం, మరి మీరు కళ్ళు లేకుండా అయిపోయారు, మీరు నేను ఎట్లా పోషిస్తానండి, కళ్ళు లేకుండా మరి ఎలాగా సాగండి అని చెప్పి వెళ్ళిపోయింది. రెండో అమ్మాయి వచ్చింది. నాకు కూడా ఏడ్చింది. కాసేపు ఏడ్చి ఆమె కదా, ఏమండి ఆ కళ్ళు ఇప్పుడే పోవాలా, దుర్భావమని కళ్ళు ఇప్పుడే పోవాలా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఈ గుడ్డోడి తనం గుడ్డోడు చేసుకోండి అని నేను అవమానం చేస్తారు, అవమానపరుస్తారు.
కనుక నేను తీసుకోవడానికి నాకు ఎందుకు ధైర్యం చాటలేదు, నా మనసులో ఒప్పుకోవడం లేదు అన్నట్ట రెండో అమ్మాయి. సరే మూడో అమ్మాయి అయిపోయిందా? మూడో అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కాలు ఉంచుకొని కుళ్ళుకుని ఏడుస్తున్నారు, ప్రలాపించి ఏడుస్తున్నారు. నీకు కళ్ళు లేకపోయినా పర్వాలేదు, ఏమన్నా మీకు కళ్ళు లేకపోయినా పర్వాలేదు, నా కళ్ళు నీ కళ్ళు, నీ కళ్ళే నా కళ్ళు, నా కళ్ళు మీ కళ్ళుగా చేసుకొని నేను మిమ్మల్ని పోషించుకుంటాను, మిమ్మల్ని నేను బ్రతికించుకుంటా, మీరు ఏం చింతించద్దు, మీరు బాధపడవద్దు అని అన్నారు. అప్పుడు అన్నారట, అతను ఎంత మంచి మనసు నీకు ఇచ్చాడు. మొదటి అమ్మాయేమో నువ్వు నాకేం చేసి పెడతావు, కళ్ళు లేవు కదా, కష్టపడలేవు కదా, పని చేయలేవు కదా, నేను పోషించడానికి నీకు కళ్ళు లేనప్పుడు నేను అనాథమైపోతాను కదా అని ఆమె పోయింది. రెండో అమ్మాయి గుడ్డోడు చేస్తున్నది, గుడ్డోడు తరం అని అంటారని ఆమెకు అవమానకరం ఉంటుందని చెప్పి ఆమె పోయింది. నాకు యాక్సిడెంట్ జరగలేదు, ఏం జరగలేదు, నాకు యాక్సిడెంట్ జరగలేదని అక్కడికి తీసేశాడు, ఆ పైన ఉన్నటువంటి తీసేసి ఇది ఒక డ్రామా ఆడాను నేను. వారి మనసును కనిపెట్టడానికి నేను చేసినటువంటి డ్రామా. మరి పెళ్లి చేసిన తర్వాత ఈ కళ్ళు పోయింటే ఏం చేసేవాడు? నువ్వు అదే ఊహించలేవు, ఏ ఆలోచన కలిగి ఉండలేవు. నువ్వు నన్ను పోషించలేవు కనుక, నువ్వు గుడ్డివాడు కనుక, కష్టపడలేవు కనుక నేను వెళ్ళి నీ పోషించుకుని పనికెళ్ళి అని ఆగిపోయింది. రెండో ఈ గుడ్డోడు ఎందుకు చేసుకున్నావు, ఈ గుడ్డోడు ధనం అయిపోయావు అని అవమానపరిచినట్లయితే ఆగిపోయింది. నా కోసం త్యాగం చేసినటువంటి మనసు చాలా గొప్పది. నేను నాకు నిజమైనటువంటి భాగ్యం, తగిన భాగ్యం అని ఆమె పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడిపించబట్ట. కనుక మనస్సు, నీ మనసు నాకు నచ్చింది, నీ మనసు వలన నేను ప్రేమిస్తున్నాను, నిజంగా ప్రేమిస్తున్నాను అనే మాట ఆడుకుంటున్నాను. అదే మనం చూద్దామా, కొరింథీ పత్రిక చూద్దాం. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16 చదవండి. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ప్రభు మనసు ఎరిగిన వాళ్ళగా మనం ఉండాలంటాడు పౌలు కొరింథీ సంఘాన్ని. ఇంకో మాట చూద్దాము, కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 51వ కీర్తన చదవమ్మా. ఈ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణాంతము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ ద్రోహలను బోధించదను, పాపములను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తపరాధము నుండి నన్ను విడిపింపుము. చదవచ్చు అంటాడు ఇక్కడ. నన్ను చదువుదాం. దేవాలయందు కలుగు చేయమన్న అంతరంలో స్థిరమైన మనసు నూతనగా పూజించు. మన మనసు ఎలా ఉండాలండి? స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉజ్జియారాజు మనసు కలంతో నిండిపోయింది. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడంటే చనిపోయిన మనసు కలిగిన ఏం చేశాడు? ఇది దేవుని యొక్క యాజకులే తప్ప ఆ దుర్మయుగానికి అవసరమైనటువంటి రాజు
లోపలికి వెళ్ళిపోయాడు, ఆటలోకి వెళ్ళిపోయాడు, గర్భంలోకి వెళ్ళిపోయాడు. యాజకులే దూపమయ్యా, పూజ చేయాలి, ప్రార్థన చేయాలి, నేను చేస్తానని చెప్పి పూజ చేయాలి, లోపల పని చేస్తాడు. అప్పుడు 70 మంది పాస్టర్ గారు ఉండబడయా, రాజుగారు లోపలికి వెళ్ళకూడదు, మరి ఎదిగితే శాపం చేయకపోతే లోపలికి చూశాడు రాజు, పోషించాడు రాజుగారు. వెంటనే దేవుడు శాపాన్ని వచ్చేసింది. ఏం జరిగింది? ఆయన అన్నసంటలా కుష్ఠరోగం వచ్చింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సైనికులు గుడవకట్టు చూస్తారు. కనుక స్థిరమైన మనసు మనకు ఉండాలి, శుద్ధ హృదయం మనకు ఉండాలి, ఎలాంటి హృదయం మనకు కావాలి. ఇంకొక మాట చూద్దాం, 15వ వచనం చదవండి. 15వ వచనం. విరిగిన మనసే, ఎక్కడికి చెప్తున్నాను, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన వల్లు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. కనుక మనకి విరిగి నలిగిన మనస్సు మనకు బ్రోకెన్ హార్ట్, విరిగి నలిగిన హృదయము మనస్సు మనకు ఉండగలిగిన నాడు మనము ఎంతో దేవుడైనా మనం ఉండగలుగుతాం. ఆ మనస్సు మనకు ఉంది కాబట్టి ఆయన తిట్టబడ్డా, కొట్టబడ్డా, పడదోయబడ్డా ఆయన తనను తగ్గించుకొని తనకు ఏంటని వెలుగుని వీళ్ళు క్షమించమని ప్రార్థన చేశారు. అటువంటి మనస్సు మనం కలిగి, అటువంటి మనసుతో, అటువంటి చూపులతో మన జీవితాన్ని ముందు కొనసాగించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అలాంటి ధన్యత మనం కలిగి ఉండాలి. ఈ మాటలన్నీ కూడా మీరు ముందు ఉంచుతూ ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలని దీవించును కాక. ప్రార్థన. దేవా, మా పరమ